మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. నరేంద్ర మోదీ గారు కూడా ఆయన 20 సంవత్సరాల్లో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చిన్నప్పటి నుండి ఆర్ఎస్ఎస్ అవి ఇవి అన్నీ చేసుకుంటూ వచ్చి 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి ఇప్పుడు కదండి ఆయన ప్రధాని అయింది. 30-40 సంవత్సరాల పోరాటం లేదంటారా దాని వెనక? ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు మీరు చూస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ లేకపోతే అద్వానీ గారు కానీ ఎవరైనా కూడా స్థాపకుల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని శ్యామప్రసాద్ ముఖర్జీ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారి వరకు కూడా ఎవరైనా కూడా పార్టీలో సంవత్సరాల తరబడి పార్టీకి జెన్యూన్గా నిజాయితీగా పనిచేసిన వాళ్ళు, ఏం ఆశించకుండా పనిచేసిన వాళ్ళు. అందుకనే మనం దేని వెనక పరిగెడతామో అది మనకన్నా ఫాస్ట్ పరిగెడుతుందండి. ఎప్పుడైతే దాన్ని వదిలేసి మనం గోల్ వైపు పరిగెడతామో మన వెనుక వచ్చే సక్సెస్ దాన్ని ఆటోమేటిక్గా అదే వస్తుంది. కృష్ణుడు భగవద్గీతలో చెప్పింది కూడా అది. నువ్వు రిజల్ట్ ఆలోచించి నువ్వు పనులు చేస్తే నువ్వు ఎప్పటికీ డిస్సాటిస్ఫాక్షన్లోనే ఉంటావు. కానీ అదే నువ్వు ఏం వస్తుంది రిజల్ట్ అనేది పక్కన పెట్టి నువ్వు చేయాల్సిన కర్తవ్యాన్ని నువ్వు కరెక్ట్గా చేయి. ఏదొస్తే అది వస్తుందండి. ఇప్పుడు నేను పాపులర్ అయిపోవాలి, ఫేమస్ అయిపోవాలి, సెలబ్రిటీ అయిపోవాలి, లేక బీజేపీలో నేను ఏదో పిఎం అయిపోవాలని చెప్పి నేను ఇంటర్వ్యూలు ఇవ్వట్లే. నేను ధర్మరక్షణ కోసం నేను ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. రేపు పొద్దున్న నన్ను గుర్తించి నాకు టికెట్ ఇస్తే అప్పుడు కదా నీకు వచ్చిన రిజల్ట్. అంతేగాని నేను టికెట్ కోసం మాట్లాడతానంటే అది నీ సెల్ఫ్ ఎజెండా, అది తప్పని నేను అంటానండి. వ్యక్తిగతంగా మీరు నన్ను అడిగితే నేను అదే చెప్తాను. నాకు జిల్లా స్పోక్స్ పర్సన్ ఇచ్చారండి. ఒక యువ మోర్చా, ఒక మోర్చా స్పోక్స్ పర్సన్, అదొక జిల్లాకి, స్టేట్కి కూడా కాదు. నేను ఆ చిన్న పోస్టును పట్టుకొని 3 సంవత్సరాల నుంచి నేను చేసే ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా, మాధ్యమాల ద్వారా కానీ ఎలా అయినా నేను చేసేది నేను చేస్తూనే ఉన్నా ప్రయత్నం. అలానే ఇప్పుడు నన్ను పార్టీ గుర్తించిందా గుర్తించలేదా, నేను ఇంత చేసిన తర్వాత నాకు ఆ పోస్ట్ రాలి ఈ పోస్ట్ రాలి అని చెప్పి నేను ఎక్కడ మొత్తుకోలేదే. పోస్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ధర్మం కోసం దేశం కోసం నిలబడే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. దానికోసం పనిచేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదండి. వాళ్ళు పోస్ట్ ఇస్తే పోస్ట్ తీసుకొని పనిచేస్తాం, పోస్ట్ లేకపోయినా కార్యకర్తగా పనిచేస్తాం. కార్యకర్తగా కూడా ఉంచకపోతే నాతో పాటు నా కుటుంబ సభ్యుల్ని నాకు తెలిసిన ఇంకో 10 మందికి తీసుకొని వెళ్ళి బీజేపీకి ఓటేసుకొని తీసుకొని వస్తాం.